నేషనల్ హెరాల్డ్ పేపర్లో మా పేపర్లో మేము పెట్టుబడులు పెట్టుకున్న తీరును తప్పుపడుతూ రాహుల్ గాంధీ గారిని ఈడీ పిలిచి గంటల తరబడి విచారించిన పరిస్థితి. మరి ఇలా ఎన్ని వేల కోట్ల కుంభకోణం జరిగింది అని వాస్తవాలు బయటకు వచ్చిన తర్వాత కూడా ఇవాళ మోడీ గారు పెదవిప్పపోవడం అనేది ఈ ఆర్థిక నేరంలో వారికి కూడా భాగస్వామ్యం ఉంది కాబట్టి వారు మాట్లాడట్లేదు. కాంగ్రెస్ పార్టీ డిమాండ్ అదానిని తక్షణమే అరెస్ట్ చేయాలి. తక్షణమే జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఈ అలిగేషన్స్ మీద విచారణ జరపాలి. అయితేనే వాస్తవాలు బయటకు వస్తాయి. ఇలా అమెరికా సంస్థలు ఈ వాస్తవాల్ని బహిర్గతం చేసినాయి కాబట్టి ఇప్పటికైనా మేలుకొని ప్రధానమంత్రి గారు చిత్తశుద్ధి ఉండి, మీరు మాటికి ఈ దేశం గురించి గొప్పలు చెప్పుకునే వ్యక్తిగా ఈ దేశంలో ఇంత బాజాప్తా దోపిడీ జరుగుతూ ఉంటే కళ్ళు మూసుకొని కూర్చోవడం అనేది మీ డొల్లతనాన్ని బయటపెడతా ఉంది. తక్షణమే అదాన్ని అరెస్ట్ చేయాలి. జేపీసీ కమిటీని వేయాలి. తద్వారా విచారణ జరపాలి. ఎక్కడెక్కడ ఏ రకంగా బ్రైబ్ చేశారు, తద్వారంగా ఏ రకంగా లబ్ధి పొందినారు, ఆ లబ్ధి పొందిన మూలాన దేశ ఆర్థికకి ఎంత విఘాతం కలిగింది, సామాన్యుడు ఎంత భారం పడింది, ఇవన్నీ కూడా లోతుగా అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. సోలార్ పవర్ కోసం, సోలార్ పవర్లో డిస్కౌంట్ చేయించడం కోసం ఈయన నాయకులకి అధికారులకి 2000 కోట్ల మేరకు ముడుపులు ఇచ్చినారన్నది ఇవాళ బయటకు వచ్చినటువంటి వాస్తవం. దీని మీద తక్షణమే చర్యలు ఉండాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఎవరున్నా నిష్పక్షపాతంగా విచారణ జరగాలి. దాంట్లో తన మన భేదం లేకుండా ఈ దేశానికి జరుగుతున్న నష్టాన్ని వారు వెత్తి చూపుతా ఉన్నారు. ఇప్పుడు రుజువైతే మేము అదే అడుగుతున్నాం ప్రధానమంత్రి గారిని, మోడీ గారిని, జేపీసీ ఏమైనా ఎందుకు అడుగుతా ఉన్నాము? జేపీసీ వేస్తే ఇవన్నీ బయటకు వస్తాయి కదా, పాలు నీళ్లు తేలిపోతాయి కదా. ఎవరు దీంట్లో దోషులుగా తేరినా శిక్షించబడాలి. అది సామాన్య కార్యకర్తన వర్తించాలి, ప్రధానమంత్రిగా వర్తించాలి. స్కిల్ యూనివర్సిటీకి 100 కోట్లు అదాని వచ్చి ఇచ్చాడు. అది రేవంత్ రెడ్డి గారి సొంత పాకెట్కి ఇవ్వలేదు, స్కిల్ యూనివర్సిటీ కోసం ఇచ్చాడు. కేటీఆర్ కూడా వచ్చి 50 కోట్లు 100 కోట్లు ఆయన సంపాదించాలంటే ఇస్తారంటే స్వీకరిస్తాము. ఇది ప్రజల అవసరాల కోసం ఇచ్చినటువంటి సొమ్ము. వ్యక్తిగతంగా ఇప్పుడు గతంలో ఈ రాష్ట్రంలో అదాని కార్యకలాపాలు జరిగినాయి, అప్పుడు మీకు వ్యక్తిగతంగా డబ్బులు ముట్టినాయి. ఇక్కడ ఎవరు వ్యక్తిగతంగా డబ్బులు తీసుకోలేదు. బాజాప్తా ఆన్ రికార్డ్ స్కిల్ యూనివర్సిటీ కోసం ఆయన 100 కోట్లు ఇచ్చినాడు. ఇది ఎవరు పాకెట్లకు పోయే అమౌంట్ కాదు. అందుకే నేనేమంటప్పుడు చట్టరీత్యా ఎవరు వ్యాపారం చేసుకున్నా చట్టాలకు లోబడి వ్యాపారం చేసుకుంటే మాకు ఇబ్బంది లేదు. ఈ పర్టికులర్ అంశంలో చట్టానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు జరిగాయనేది వాళ్ళ బయటకు వచ్చినట్టు వాస్తవం. దాని మీద జేపీసీ అడుగుతా ఉన్నాం. జాయింట్ పార్లమెంటరీ కమిటీలో అందరూ ఉంటారు, అన్ని పార్టీలు వారు ఉంటారు. న్యాయంగా విచారణ జరగాలి. దోషులు ఎవరైనా తేలాలి. దోషులు తేలిన తర్వాత కదా ఈ పార్టీ వారు ఆ పార్టీ వారు అని తెలిసేది. 2014లో 2024 వరకు ఈ దేశంలో జరిగిన ప్రతి లావాదేవీలో, కేంద్ర ప్రభుత్వం ఆధారినటువంటి డిపార్ట్మెంట్ జరిగిన ప్రతి లావాదేవీలో అదాని పాత్ర ఉంది. ఇదొక అంశం. ఈ 4 రాష్ట్రాల్లో సోలార్ పవర్ కోసం వారు డబ్బులు ఇచ్చారనేది ఒక అంశం. కానీ ఇది కాకుండా పోర్ట్స్ కానీ, ఎయిర్పోర్ట్స్ కానీ, కోల్ కానీ, ఆయిల్ కానీ, టెలికాం కానీ, సోలార్ కానీ, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఆధీనటువంటి డిపార్ట్మెంట్సే. అక్కడ అన్నిట్లో ఆయన పాత్ర ఉంది, అన్నిట్లో ఆయన వ్యవహారం ఉంది, అన్నిట్లో ఆయన తలదూర్చాడు, అన్నిట్లో ఆయన అవినీతికి పాల్పడ్డాడు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.